అన్యాయానికి నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రభుత్వానికి, నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కొందరు విచారణలో తెలుస్తుంది నాకు, బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్గా వచ్చిండు, వాడు చాలా మేజర్ మైండ్ ఉంది. వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి, తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో, ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు, అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నాకు కడుపు మంట, ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి, వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్, ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, చట్టానికి నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు. మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళది, కిందనే ఆడుకుంటా. మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప, వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళది. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్, ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు. ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను. 1-2-3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను బ్యాట్ కోసం అయితే చాలు. కొందరు చెప్తున్నారు బ్యాటరీ కోసం, ఇది తప్పుదారి తప్పిస్తున్నారు. చాలా చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా వినండి. తప్పుదారి తప్పిస్తున్నారు, ఇది కాదు. ఇది ఆడు ప్రీ ప్లాన్గా వచ్చిండు, మర్డర్ చేసిండు. వీని మాత్రం ఎన్కౌంటర్ ఇదే రోజు చేయాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఎక్కువ రోజులు కూడా తీసుకోకండి. ఎక్కువ చిన్న మైనర్ అని చెప్తున్నారు. మైనర్ అయితే కాదు, వీడు చాలా పెద్దోడు. క్రిమినల్ మైండ్, చాలా పెద్ద క్రిమినల్ మైండ్. వీడు మాత్రం ఎవరు చేసిన అందరు షాకింగ్లో ఉన్నారు. వీడిని మాత్రం చంపితేనే అందరు శాంతి ఉంటారు. నాకు కడుపుమంట ఒకటే, ఇదే రోజు చంపేయండి వాని. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇదే సీఎం సార్ కూడా కోరుతున్నాను. ఇదే.